హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో మనందరికీ తెలుసు, ఈరోజు సాటర్డే సందర్భంగా మీకు ఆటోమొబైల్ సెక్టార్లోనే 2026లో బీభత్సంగా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ప్రాబబిలిటీ ఎక్కువగా ఉన్న ఒక స్టాక్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న జనరేషన్లో కార్ అనేది ఒక ఎసెన్షియల్ థింగ్ అయిపోయింది అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళకి కామన్ థింగ్ అయిపోయింది. అటువంటి వాటిలో దట్టు 52 వీక్స్ లోలో ఉంది. సో ఈ ఆటోమొబైల్ సెక్టార్లో పెన్నీ స్టాక్ అనమాట. మోర్ ఛాన్సెస్ టు బికమ్ మల్టీ బ్యాగర్ ఇన్ 2026 అప్కమింగ్ ఇయర్స్లో. ఏంటి ఆ స్టాక్ ఏంటి, సో దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక రైట్, మనందరికీ తెలుసు ఆటోమొబైల్ సెక్టార్. సో ఇండియా కాదు, ఏ కంట్రీ అయినా కొంచెం ఎకనామికల్గా సెట్ అవ్వాలి అనుకుంటే అందులో ఒక మెయిన్ లీడింగ్ సెక్టార్ ఏదైనా ఉంది అంటే అది ఆటోమొబైల్ సెక్టార్ అండి. నో డౌట్ అట్ ఆల్, ఇట్స్ అన్ ఆటోమొబైల్ సెక్టార్. ఈ ఆటోమొబైల్ సెక్టార్లో సో చాలా కంపెనీస్ ఉన్నాయి మనందరికీ తెలిసినవి. ఐషర్ మోటార్సు, టాటా మోటార్సు, జేబిఎం, వలక్ట్రా, సో ఇలా చూసుకుంటూ పోతే అశోక్ లైలాండ్, ఫోర్స్ మోటార్సు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ పెద్ద పెద్ద స్టాక్స్. సో ఇంత రేంజ్లో ఇన్వెస్ట్ చేయకుండా వీటి రేంజ్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఒక పెన్నీ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇటువంటి ఫేమస్ వాటిలోనే కాంపిటీషన్ తట్టుకొని రన్ అవుతున్న ఒక కంపెనీ పేరండి. అంటే అది ఇన్వెస్ట్ చేయొచ్చో చేయకూడదో కూడా చెప్తాను క్లియర్గా. సో ఈ ప్రతీక ఆటో ఇండస్ట్రీస్ అండి. ప్రతీక ఆటో ఇండస్ట్రీస్ కరెంట్లీ షేర్ వాల్యూ ₹14.97 ఉంది. ₹14.97 ఉంది. విచిత్రం ఏంటంటే ఇది 52 వీక్స్, అంటే హై నుండి పడిపోయి ₹52 నుండి పడిపోయి ₹14కి వచ్చిందనమాట. నౌ ఇట్స్ ఎగ్జాక్ట్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ స్టాక్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అసలు ఏంటి ఈ స్టాక్ చరిత్ర ఏంటో ఒక్కసారి చూద్దాం. సో ఈ ప్రతీక ఆటో ఇండస్ట్రీస్ అన్న కంపెనీ ఏం చేస్తుందయ్యా అంటే, సో ఫస్ట్ ఈ మన ఇండియన్ మొబైల్లోనే వన్ ఆఫ్ ది ఫేమస్, అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఫేమస్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అండి. ఆటోమొబైల్ వేరు, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ని, సో వాళ్ళ ఆటోమొబైల్ మిషనింగ్కి సంబంధించిన వాటిని క్యాస్టింగ్ తయారు చేసే వాటిలో ఇది ఒక ఫేమస్ కంపెనీ అనమాట. దీన్ని 1974లో శ్రీ రామీందర్ సింగ్ నిబ్బర్ గారు స్టార్ట్ చేశారండి. రామీందర్ సింగ్ గారు స్టార్ట్ చేశారు. సో ఈ ప్రతిగా గ్రూప్ అనేది మన ఈ సౌత్ ఇండియాలోనే ఐదు 5 మేజర్ కార్పొరేట్ కంపెనీస్తో ఒక భారీ ఇండస్ట్రీగా, ఒక హ్యూజ్ ఇండస్ట్రీగా వర్కింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. దీని మెయిన్ ఏంటి అంటే, ఈ కంపెనీ ఏం చేస్తుందయ్యా అంటే మెయిన్గా ట్రాక్టర్స్, కమర్షియల్ వెహికల్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్, తర్వాత ఇటువంటి సర్వీసెస్కి ఉపయోగపడే మిషన్ క్యాస్టింగ్ చేస్తుంది అనమాట. అంటే ట్రాక్టర్స్ కానివ్వండి, ఈ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ కానీ వీటికి సంబంధించిన వర్క్స్ చేస్తుంటుంది. ఎస్పెషల్లీ ట్రాక్టర్స్కి సంబంధించి రేర్ యాక్సిల్స్ అనమాట. సో డిఫరెన్షియల్ కేసెస్, బ్రేక్ హౌసింగ్, హైడ్రాలిక్ లిఫ్ట్ కవర్స్, క్రాంక్ కేసెస్, వీల్ హబ్స్, సో ఇటువంటివి స్పేర్ పార్ట్స్ మొత్తం ఇది తయారు చేస్తూ ఉంటుంది. ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లోని దేర్బస్సి తహ్లీవాల్లో వీళ్ళకి చాలా కార్ఖానాలో చాలా మెజార్టీ, అంటే వీళ్ళ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మొత్తం దాదాపు 75,000 మెట్రిక్ టన్స్ కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉందండి. సో ప్రొడక్షన్ ఆఫ్ 75,000 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంది. వీళ్ళకి మేజర్ అసెట్, వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్గా మహేంద్ర, ఎస్కాట్స్కా, కుబూటో, టాఫీ, స్వరాజ్ ఇంజన్స్, అశోక్ లైలాండ్, ఓఈఎం, అంటే ఇటువంటి వాటికి కంపెనీస్కి స్పేర్ పార్ట్స్ రెగ్యులర్గా సప్లై చేస్తుంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలు ఆటోమొబైల్ సెక్టార్లోని ఏస్ ఇన్వెస్టర్లు అనమాట, కింగ్ మేకర్స్. వీళ్ళకి సప్లై చేస్తుంది. అంటే అవి కింగ్ మేకర్స్ అవ్వాలంటే ఈ పార్ట్ సప్లై అవ్వాలి, కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. చాలా ఇయర్స్ నుండి ఇది మార్కెట్లో దాని ట్రస్ట్ని కాపాడుకుంటూ వస్తుందండి. ఎక్కడ కూడా ట్రస్ట్ని ఇచ్చేయలేదు. ఇంకా రీసెంట్ టైంలో ఏంటంటే దీనికి ఒక ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ నుండి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందండి. సో దీనివల్ల వచ్చే 4 to 5 yearsలో 80 to 100 crores డీల్స్
80 to 100 crores డీల్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది రీసెంట్గా రైట్స్ ఇష్యూ ద్వారా 49.90 crores అమౌంట్ అనేది పబ్లిక్ నుండి రైట్స్ ఇష్యూ ద్వారా కలెక్ట్ చేసుకుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్స్కి వచ్చేసరికి 2024-25 సో వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి కొంచెం గెయిన్ అయినాయి అనమాట. సో అంటే బెటర్ గెయిన్ అయినాయి అండ్ కంపెనీ కూడా స్టేబుల్గా ఉంది అని. సో వీళ్ళకి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఆల్సో 3 months అగో రైజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా పెరుగుతుంది, ప్యాట్ కూడా పెరుగుతూ ఉంది. సో చాలా బెస్ట్ థింగ్ అండి, అన్నీ బాగున్నాయి. ఏజిఎమ్స్ కానీ అన్నీ కంప్లీట్గా కూడా కంపెనీ స్టాక్ బాగుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి 51 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇండస్ట్రీస్లో. 51 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఇక్కడ చూసుకుంటే షేర్ వాల్యూ కొంచెం ఇప్పుడు చాలా లోలో ఉంది, రైట్. సో ఆర్ఓఈ 7% ఉంది, పిఈ రేషియో బాగుంది. ఇప్పుడు దీని మార్కెట్ క్యాపిటలే 250 crore ఉందండి. దీనికి 100 crores ఆర్డర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ దీని మార్కెట్ క్యాపిటల్ డబల్ అంటే 50% పెరిగే అవకాశం ఉందన్నమాట. సో అటువంటి స్టాక్ కాబట్టి, సో ఈ 51 years ఎక్స్పీరియన్స్తో మార్కెట్ని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తుంది. అందువల్ల ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీ పేరే ప్రితికా ఆటో ఇండస్ట్రీస్. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కంపెనీని మర్చిపోవద్దు. బెస్ట్ థింగ్ ఏంటంటే 16 క్రాస్ అయితే ఇన్వెస్ట్ చేయండి. 16 క్రాస్ అయితే ఇన్వెస్ట్ చేస్తే మీకు 1340 దాకా టార్గెట్ ఉందండి. చాలా మంచి కంపెనీ. సో మేము నా అనాలిసిస్ చెప్పాను, మీరు కూడా 1-4 సార్లు చెక్ చేసుకొనే పెట్టండి, బ్లైండ్గా పెట్టండి అని అయితే సజెస్ట్ చేయడం లేదు. సో ఇది రిస్క్ రివార్డ్స్ మీవే కాబట్టి యూ కెన్ టేక్ వైజ్ డిసిషన్ బిఫోర్ ఎంక్వైరీ చేసుకొని డిసిషన్ తీసుకోండి. చల్లారావు గారు, తర్వాత మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సర్జీ, గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. రాజు మా రాజకృష్ణమరాజు గారు, సార్ యువర్ ప్రిడిక్షన్ ఈజ్ గుడ్. బిఎస్సి ఇండియా 2584లో కొన్నాను, 40 షేర్స్ ఉన్నాయి, బై ఆర్ హోల్డ్ చెప్పండి. లాంగ్ టర్మ్ వేరే వాళ్ళు కామెంట్ రిటర్న్స్ ఇచ్చారు, పర్వాలేదండి. సో సార్ వచ్చి ఎప్పుడు తీసుకున్నారయ్యా అంటే 2548 బిఎస్సి. యాక్చువల్గా బిఎస్సి టార్గెట్ నేను చాలాసార్లు తక్కువలో ఉన్నప్పుడు చెప్పాను. 2580 టార్గెట్ అయితే ఉందండి. 2800 మాత్రం స్టాప్ లాస్ పెట్టుకొని మెయింటైన్ చేయండి. 2800 ఉంచండి, పర్వాలేదు. 2800 స్టాప్ లాస్. గుడ్ ఈవినింగ్ సార్, ఎంఆర్ఎఫ్లో 10 స్టాక్స్ 159900 దగ్గర కొన్నాను, 24,000 లాస్లో ఉంది. టుడే 15,700 1,57,300 వద్ద ఉన్నది. సో యావరేజ్ చేయమంటారా సార్? ఏం పర్వాలేదండి, ఏం యావరేజ్ చేయొద్దు, వెయిట్ చేయండి, ఏం కాదు. సో అప్సైడ్ లెవెల్స్, చిన్నారెడ్డి గారికి అప్సైడ్ లెవెల్స్ కావాలి, ఏం పర్వాలేదు, మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఈ ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ ఒక్క 2-3 రోజులు చాలండి ఇవి బౌన్స్ అవ్వడానికి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న రేంజ్లోనే మీరు ఉన్నారు, పెద్ద డిస్టెన్స్లో లేదు. అట్లీస్ట్ మీరు యావరేజ్ చేయాలి అంటే లీస్ట్ కేసు 1,38,000 దగ్గరకు వస్తేనే యావరేజ్ చేయండి, లేదంటే వద్దు. సో యావరేజ్ అయితే చేయొద్దు, మళ్ళీ యావరేజ్ చేస్తే రిస్క్ అవుతుంది. పవన్ కుమార్ గారు, నెక్స్ట్ 2 monthsలో బాగా పెరిగే 2 స్టాక్స్ చెప్పండి, 2 lakhs ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ 2 monthsలోకి వచ్చేసరికి బాగా పెరిగేది ట్రెంట్ తీసుకోండి, ట్రెంట్ ఒకటిని హెచ్ఏఎల్ హాల్ తీసుకోండి, లేదంటే కొచ్చిన్ షిప్ యార్డ్ తీసుకోండి. 3 కంపెనీస్ చెప్పాను. ఓరియంట్ టెక్నాలజీస్ షేర్స్ కొనవచ్చా 380 రేట్లో? సో కంపెనీ అయితే 380లో ఉన్నారు కదా, తీసుకోవచ్చండి బ్రహ్మాండంగా. 395 అబోవ్, 392, అట్లీస్ట్ 392 అబోవ్ వస్తే తీసుకోండి, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. టార్గెట్ 400-500 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు, కాకపోతే టైం పట్టింది. ఫ్లెక్స్ ఇండస్ట్రీస్ పోస్టింగ్ బెస్ట్ రిజల్ట్ బట్ స్టాక్ ఫాలింగ్, వై బ్రో టెల్ మీ. షార్ట్ టర్మ్ టార్గెట్ ఐ ఆమ్ హోల్డింగ్ 165 రూపీస్. సో ఇక్కడ చూడండి,
ఈ కంపెనీస్లో అందుకే జనరల్గా మీకు స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోవాలి అనేది రిజల్ట్స్ బాగా వచ్చినంత మాత్రాన కంపెనీస్ పెరగాలని రూల్ ఏమీ లేదండి. సో రిజల్ట్స్ వచ్చినంత మాత్రాన పెరగాలి. ఒక్క నిమిషం. ఇక్కడ ప్రమోటర్స్ గేమ్ ఉంటుంది. వెయిట్ వెయిట్ ఫ్లెక్స్ ఇండస్ట్రీస్. సో రిజల్ట్స్ బాగా వచ్చినంత మాత్రాన పెరగాలని ఏమీ రూల్ లేదు. సో కొన్ని కొన్ని సార్లు ఏంటి అంటే ఈ రిజల్ట్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవడం కూడా తెలియాలండి. అర్థం చేసుకోవడం తెలియాలి. అండ్ మార్కెట్లో ప్రమోటర్స్ ఇటువంటివి పెరుగుతుంది అనుకున్నప్పుడు రిటర్న్లో పడేస్తారు. దిస్ ఆల్ ఆర్ ద కామన్ థింగ్స్ అండి. అందుకే కొంచెం మార్కెట్ సైకాలజీ తెలిసి ఉండాలి. ఏం కాదు. 180 అనేది ఇప్పుడు మీరు 170 అయితే స్టాప్ లాస్ మ్యాండేటరీగా మెయిన్ చేయండి. 168 అట్లీస్ట్ 168 స్టాప్ లాస్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. సార్ రంగప్రసాద్ గారు హాయ్ సార్. హాయ్ అండి. జీనస్ ఫ్లవర్ టార్గెట్ స్టాప్ లాస్ చెప్పండి. సో జీనస్ పవరు ఇది 354 అబోవ్ వెళ్తేనే, ఓన్లీ 354 అబోవ్ వెళ్తేనే 400 500 దాకా టార్గెట్, 450 దాకా టార్గెట్ ఉందండి. సో దీనికి స్టాప్ లాస్ వచ్చేసరికి వీరు 295 అనేది స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. అంటే ఇప్పుడున్న ప్రైస్ మీద ఇంకొక రూ. 12 పెరిగితే ఇంకా పెరిగింది, లేదంటే ఈ రేంజ్ బాండ్లోనే మూవ్ అవుతుంది. చిన్నారావు గారు హాయ్ సార్, గుడ్ మార్నింగ్. రైల్వే స్టాక్స్ ఆర్టీజీఎస్ అండ్ ఐఆర్ఎఫ్సి గురించి చెప్పండి. రెండు మంచి కంపెనీసే. కాకపోతే ఈ మధ్య కాలంలో రైల్వే స్టాక్స్ మొత్తం స్తబ్దుగా పడిపోయి ఉన్నాయి. అంటే పడిపోలేదు, మూమెంట్ పెద్దగా లేదు. ఒక్కసారి ఇవి బౌన్స్ అయితే మాత్రం ఆగవండి. బ్రహ్మాండంగా కొనవచ్చు. హారిక గారు, సో అన్న బిఈఎంఎల్ 30 షేర్లు 2222లో కొన్నాం, ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం. బిఈఎంఎల్ యాక్చువల్గా బిఈఎంఎల్ చాలా మంచి కంపెనీ అండి. ఎందుకంటే ఇది బెస్ట్ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటుంది. దీనికి వచ్చే ఆర్డర్స్ చాలా బెస్ట్ ఆర్డర్స్. కొంచెం 1968 దగ్గర సపోర్ట్ ఉంది. పర్వాలేదండి, వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేయొచ్చు. కాకపోతే మీరు యాక్చువల్గా ఏంటి అంటే కొంచెం అమ్మాల్సిన ప్రైస్లో కొన్నారు. కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, పెద్దగా ఏముండదు. వెయిట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ టాప్ నాచ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అండి. ఇవి పెరగడం, వీటిని కనుక ఒక్కసారి పెరగడం స్టార్ట్ చేసిందంటే ఇవి అమాంతం 500 600 రూపాయలు పెరిగిద్ది. బట్ వీటికి మనం ఏంటంటే కొంచెం స్పేస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి అండి ఖచ్చితంగా. కాకపోతే అమ్మాల్సిన ప్రైస్లో మీరు కొన్నారు, అదే ప్రాబ్లం. 30 షేర్సే కాబట్టి ఏం టచ్ చేయకుండా అలాగ ఓపిక పట్టండి. మళ్ళీ ఇది ఒకవేళ బాగా పడిపోతే 1700 దగ్గరకు వచ్చేసరికి యావరేజ్ చేద్దాం. ఇది పడే రేంజ్లో అయితే లేదు, కొంచెం పెరిగే రేంజ్లోనే ఉంది. సో దాన్ని చూసి ప్లాన్ చేయండి. వర్ధిని గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మ. కరుణారాం గారు హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మ. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మ. నరేష్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. సుధాకర్ గారు హాయ్ సార్, సూపర్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ ఫర్ వాట్ అబౌట్ జ్యోతి స్ట్రక్ జ్యోతి స్ట్రక్చర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ 500 షేర్స్ హోల్డింగ్. సుధాకర్ గారు మీరు ఏ ప్రైస్లో కొన్నారో చెప్తే కొంచెం బాగుండేదండి. సో వర్క్కి సంబంధించి మంచి స్టాక్ అండి, మంచి స్టాకే. జ్యోతి స్ట్రక్చర్స్ మంచి స్టాకే అండి, ఖచ్చితంగా హోల్డ్ చేయాల్సిన స్టాకే. ఎవరి పెద్ద స్టాక్స్లో దీన్ని కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకోవచ్చు, పర్వాలేదు. రిటైలర్స్ అంతా కంపెనీ బాగానే ఉంది. ఓపిక పట్టండి. కాకపోతే రిటర్న్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఓపిక పట్టండి, మంచి స్టాక్ అండి అది.
ఏం కాదు, ఓపిక పట్టండి. సార్ మెరైన్ ఎలక్ట్రానిక్స్ ఈ ప్రైస్లో ఏ ప్రైస్లో కొనాలో లాంగ్ టర్మ్కి చెప్పండి. నెక్స్ట్ ముక్కు శివ గారు, హాయ్ సార్, గ్రో షేర్ ఇప్పుడు బై ఎంట్రీ తీసుకోవచ్చా? తీసుకోండి, తీసుకుంటే మాత్రం అసలు మినిమం 3 ఇయర్స్ అయితే టచ్ చేయొద్దు. నెక్స్ట్ శివ గారిది కిరణ్ గారు, సార్ మెరైన్ ఎలక్ట్రానిక్స్ 250. ఇప్పుడు ఇది బయ్యింగ్ లెవెల్ అయితే ఆ, అసలు కరెక్ట్ కాదండి. కంపెనీలు మంచి కంపెనీలే కానీ బయింగ్ లెవెల్ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. ఆగండి, ఆ, కొంచెం ఆగితేనే బెటరు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇది 252 పైకి వెళ్తేనే పెరిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి. కొంచెం ఆగండి. ఆల్మోస్ట్ ప్రతి డౌట్కి క్లియర్ చేసామండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఈరోజు రాసే కామెంట్స్కి మనము రేపటి వీడియోలో, అంటే ఈరోజు వీడియోలో కామెంట్స్కి రేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఖచ్చితంగా వీడియో చూస్తేనే ఆన్సర్ తెలుస్తుంది. సో చాలామంది సేమ్ మిస్టేక్ చేస్తున్నారండి. సో అందుకే నేను మీ అందరికీ స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి కోర్స్ తీసుకోండి. ఎందుకంటే ఆ, అమ్మాల్సిన ప్రైస్లో కొంటున్నారు, కొనాల్సిన ప్రైస్లో అమ్ముతున్నారండి. ఇక్కడ ఏంటంటే వచ్చే ప్రాఫిట్ మిస్ అవుతుంది, అంటే ఫండ్ హోల్డ్లో ఉండిపోతుంది, వచ్చే ప్రాఫిట్ ఏమో మిస్ అవుతూ ఉంది. సో జాగ్రత్తగా దానికే కోర్స్ నేర్చుకోవాలి అని చెప్తున్నాను. కోర్సు మీకు లైవ్ ట్రేడింగ్, ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగు. సో మీకు డిసెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుందండి. ఓన్లీ 5 మెంబర్స్కి, ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ 5 మెంబర్స్కి ఉంటుంది, విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో చాలామంది ఏంటి అంటే ఆ, మాట్లాడతారు, నేర్చుకుందాంలే అనుకుంటారు. మీరు నేర్చుకుందాం అనే లోపలే ఈ టాప్ స్టాక్స్ అన్నీ పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత మీరు మళ్ళీ మంచి మంచి ప్రాబబిలిటీని, వచ్చే రిటర్న్స్ వచ్చే అవకాశాన్ని కోల్పోతారు. సో మీకు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్తో పాటు ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఇచ్చి జాబ్ అసిస్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉండే బ్యాచ్లకి ఏంటంటే ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తాం. సెబీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసి ట్రైనింగ్స్ మీద పెడతాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూజ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ అయితే మీకు రాదు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్, టేక్ కేర్, బాయ్. జై హింద్.